చెన్నై వెళ్ళి కొత్తగా నేర్చుకొని చేసేదే ఉందమ్మా. లేదంటే వెళ్ళాలి, రేపే జాయినింగ్కి లాస్ట్ డేట్. ఊరు కాని ఊర్లో ఒక్కదానివి ఎలా ఉంటావమ్మా? నువ్వు లేనిపోని భయాలు పెట్టకు. తనకెప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. నీ కొడుకులాగాను. నువ్వు వెళ్ళమ్మా, జాగ్రత్త. తను వెళ్ళడం వెళ్ళకపోవడం గురించి కాదన్నయ్య ఆ ప్రాబ్లం. కనీసం చందుకు ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్తోంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది. ఏమ్మా, మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? అదేం లేదంటే వాడికి కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, పాత ఫ్రెండ్స్ని మర్చిపోయాడు. బాయ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్స్ అంకుల్. జాగ్రత్త. బాయ్ మా. కిల్లర్ 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 ఆంటీ సిరి ఎక్కడా? అది ఎంత చెప్పినా వినకుండా చెన్నై వెళ్తోంది. చెప్పకుండా వెళ్తున్నావేంటి? చెప్పాను కదా వెళ్ళాలని. ఆ రోజు వెళ్ళనున్నావు, ఇప్పుడు వెళ్తున్నాను. ఎందుకే? లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కో టైంలో ఒక్కో ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు నా ప్రయారిటీ ఇది. ప్రయారిటీ నాకన్నా ఇంపార్టెంటా? నీకు నాకన్నా ఇంపార్టెంట్ ఉన్నాయి కదా. ఎందుకు అలా అనిపించింది? అనిపించదా? నువ్వు నాతో ఇంతకు ముందు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏయ్, నీ ప్రాబ్లం రితునా? రితో కాదు, నువ్వు నాతో ఫోన్లో మాట్లాడి ఎన్ని రోజులైంది చెప్పు. ముంబైలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడిన నువ్వు ఇప్పుడు నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు. కంప్లీట్గా నన్ను అవాయిడ్ చేస్తున్నావు. ఏ నీకేమైనా పిచ్చా? నేను నిన్ను అవాయిడ్ చేయడం ఏంటి? చేసావు. ఆ రోజు నన్ను రోడ్డు మీద ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయావు. థియేటర్లో మీరిద్దరూ పక్క పక్కన కూర్చొని నన్ను సపరేట్గా కూర్చోబెట్టావు. లంచ్ మధ్యలో వదిలేసి వెళ్ళావు. ప్రతి చిన్న విషయం షేర్ చేసుకునే నువ్వు అంకుల్కి కొత్త బైక్ కొన్న విషయం ఇంతవరకు నాకు చెప్పలేదు. ఇవన్నీ నువ్వు అవాయిడ్ చేస్తున్నట్టు ఎలా అనుకున్నావే? నువ్వు కదా నన్ను అర్థం చేసుకోవాలి. అవాయిడ్ చేసేవాడిని అయితే రితుని లవ్ చేస్తున్న విషయం ఫస్ట్ నీకెందుకు చెప్తాను? నీ హెల్ప్ ఎందుకు తీసుకుంటాను? తన దగ్గర ఈ ప్రాసెస్లో నాకు తెలియకుండానే ఇదంతా జరిగిందేమో. రితుకు దగ్గర అవుతున్నాను అనుకున్నాను కానీ ఇలా నీకు దూరం అవుతున్నాను అనుకోలేదు. ఇప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఇందాక రితు నా లవ్ని యాక్సెప్ట్ చేసింది. ఆ విషయం ఫస్ట్ నీకే చెప్పాలని ఎంతో హ్యాపీగా వచ్చాను కానీ నువ్వేమో నా మీద అలిగి వెళ్ళిపోతున్నావు. అయినా మనకు వచ్చే పార్ట్నర్స్ మన ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకోవాలనుకున్నాం, కానీ వాళ్ళే మన మధ్యలోకి వస్తే మనమేం చేస్తున్నాం? మన ఫ్రెండ్షిప్ నా లవ్వే అడ్డనుకుంటే ఆ లవ్ నాకు అక్కర్లేదు. ఇప్పుడే వెళ్ళి రితుకు చెప్పేస్తాను. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తావనే నీ లవ్కి మన ఫ్రెండ్షిప్ అడ్డు కాకూడదనే వెళ్తున్నాను. నువ్వు నాకు అడ్డెందుకు అవుతావే? మనల్ని ఎవరూ విడదీలేరు. కావాలనుకున్నా మనం విడిపోలేము తెలుసా? ఏదో పెద్ద ప్రయారిటీ బిల్డప్ ఇచ్చావు కదా, వెళ్ళాలనుకుంటే వెళ్ళు. సారీ రా ఫాల్తూ. ఫ్రెండ్స్ మా గ్యాంగ్ లో ఆడనిస్తలేరా? అయితే మీ గ్యాంగ్ లో ఆడనిస్తావా?